ఇక పోలవరం ప్రాజెక్టును కేంద్ర విదేశీ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎర్తకం రాక్ ఫిల్ డ్యాం పనులు త్వరితగతిన ముందుకు సాగడంపై దిశానిర్దేశం చేయనుంది. 8వ తేదీ వరకు అక్కడే ఉండి వాల్ పనుల్లో నాణ్యత, డ్యాం డిజైన్ ను పరిశీలించి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగిస్తోంది. వివరాలు రాంబాబు అందిస్తారు. రాంబాబు, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికైతే కొద్దిసేపటి క్రితం విదేశీ నిపుణులు, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన వివిధ సంస్థల ప్రతినిధులు ఆ పోలవరం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు పోలవరం ప్రాజెక్టు పరిశీలిస్తున్నారు. వచ్చిన వెంటనే ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కి అక్కడ పోలవరం అథారిటీ అధికారులు పనుల పురోగతి గురించి వివరించారు. ప్రధానంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పనులు ఎంతవరకు సాగాయి అన్నది ఫారిన్ ఎక్స్పర్ట్స్ గా వివరించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం వాళ్ళు క్షేత్రస్థాయి పరిశీలనతో జరుపుతున్నారు. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ పనులు పరిశీలిస్తున్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పరిశీలన పూర్తయిన తర్వాత మళ్ళీ గ్యాప్ పనుల పరిశీలనకు అయితే జరుగుతారు. అయితే ఫారిన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారు, ఫారిన్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో వాళ్ళు ప్రతిదీ కూలంకుషంగా వివరించడానికి వీళ్ళకి ఎక్కడికక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా టెక్నికల్ స్టాఫ్ కూడా వాళ్ళకి సహాయం అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. దీంతో ప్రతిదీ కూలంకుషంగా వివరించడానికి అయితే అన్ని రకాల చర్యలు చేపట్టారు ఇక్కడ పోలవరం ప్రాజెక్టు అధికారులు. దీంతో ఫారిన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకైతే మొత్తం ప్రజలు క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా చర్యలు చేపట్టడం మనకు తెలుస్తుంది. అది ఈ రోజు మధ్యాహ్నం 3-4 గంటల వరకు వీళ్ళు ఫీల్డ్ విజిట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రాజమండ్రి బయలుదేరి వెళ్తారు. మొత్తం 3 రోజుల పాటు అయితే వీళ్ళు పోలవరం ప్రాజెక్ట్ ని ఫీల్డ్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 8వ తేదీన మాత్రం అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఈ సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో ఒక స్టడీ చేసిన తర్వాత అక్కడ నివేదికలు తయారు చేసి పోలవరం ప్రాజెక్ట్ అధికారికి అథారిటీకి సమర్పిస్తారు. ఇదంతా జరగడానికి అయితే మొత్తం మీద వారి నుంచి ఒక 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విదేశీ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కు సంబంధించి మన పరిశీలన చూస్తే బెన్నెల్లి, అదేవిధంగా బర్గర్, డేవిడ్ మరియు డీసీఓ ఈ 4 ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అయితే ప్రస్తుతం పరిశీలన జరుగుతున్నారు. వీళ్ళతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించిన సభ్యులు కూడా వచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, అదేవిధంగా నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఈఎన్సీ పోలవరం ప్రాజెక్టు సిఈ నరసింహమూర్తి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ మొత్తం ఆ ప్రాజెక్టు సంబంధించిన పురోగతి అయితే వాళ్ళకి వివరిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ పనులతో పాటు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ప్రధాన డ్యామ్ నిర్మించడానికి కూడా అవకాశం ఉందా లేదనేది కూడా ఇప్పుడు పరిశీలన చేయనున్నారు. ఒకవేళ ఆ పరిశీలన పూర్తి అయితే మాత్రం ఈ సంవత్సరం ఆఖరికి ఆ పనులు కూడా చేపట్టే అవకాశం మనకు స్పష్టంగా ఉంది. విజయ్ చంద్ర. థ్యాంక్ యూ రాంబాబు.